నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ సీతక్క పైన ఆరోపణలు చేస్తున్నారు. సీతక్క పైన ఎవరు ఆరోపణలు చేసినా, ఆధారాలు లేని ఆరోపణలు చేసినా సహించేది లేదంటూ ఎన్టీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉషా కిరణ్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు ఏ అంశం పైన సీతక్కకు ఇబ్బంది జరిగింది, ఏ అంశం పైన సీతక్కపై ఆరోపణలు వచ్చినాయి ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. చెప్పండి అన్న, ఇవాళ ప్రెస్ మీట్లో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది? ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఆదివాసీ మహిళా మంత్రి సీతక్క గారి మీద సామాజిక మాధ్యమాలలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అనుచరులు మరో రూపంలో కానీ గడిచిన 2 నెలల నుంచి సోషల్ మీడియాలో నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. మా సీతక్క ఆదివాసీ ప్రాంతాలలో మా పిల్లలకి కరోనా సమయాల్లో మూటలు ముల్లెలు పోసి అన్నం పెట్టిన రోజు మేము దేవతలాగా చూసినాం. ప్రపంచం అంతా హర్షించింది. అలాంటి సీతక్క అంటేనే మాకు ఓ బ్రాండ్. సీతక్క అని పెడతాడా ఒక గాడిద? ఏంటండి, సంస్కారం ఉందా? చదువుకున్న మూర్ఖుల మా ఆదివాసీ మహిళల్ని అనడానికి మీకు ఎంత ధైర్యం? మా ఆదివాసీ మహిళ ఏ విధమైన కుంభకోణాలు చేసిందని మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఎట్లా మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నేను తెలియజేస్తున్నాను. అంటే సీతక్క పైన గత కొన్ని రోజుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇంతవరకు సీతక్క కూడా స్పందించడం లేదు. దీని వెనుక సీతక్క ఏమైనా తప్పు చేసిందేమో అని చెప్పేసి అనుమానాలు కూడా బయట వ్యక్తమవుతాయి కదా? లేదండి, ఏనుగు నడుస్తా పోతే కుక్కలు మరుగుతూ ఉంటాయి అనేది ఒక సామెత. మా సీతక్క మాకు ఏనుగంత. ఆమె మౌనం అంగీకారం కాదు, పట్టించుకోకపోవడం. మేమున్నాం కదా ఒక సైనికుల్లాగా. మా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్, వివిధ ఆదివాసీ సంఘాలు, మండలానికి ఒక ఆర్మీ ఉంది. ఆమెకు అనుచరులు లేక కాదు, రాష్ట్ర వ్యాప్త ఆదివాసీలు, లంబాడీలు, ఏకలవ్యులు ఆమెను గుండెలో పెట్టుకొని చూసుకునే మనుషులు ఉన్నారండి. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఈ సన్నాసులకు కౌంటర్ ఇవ్వవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే వీళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకోరు? బీఆర్ఎస్ వాళ్ళకు కావచ్చు, ఆ తప్పుడు సమాచారం ప్రచారాలు చేసిన వాళ్ళకు ఎవరైనా సరే సాక్ష్యాధారాలు ఉంటే రండి, బహిరంగ చర్చకు సిద్ధం. మీరు మీ దగ్గర సాక్ష్యాలు కాదు, అసలు ప్రభుత్వం వచ్చి 6 నెలలు కనీసం కాలేదు. మీరు చేసినటువంటి అప్పు చేసి పప్పు కూడి తిన్నట్టు ఎక్కడి వ్యవస్థలు అక్కడ నాశనం చేసి ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసుకోవడానికే ప్రభుత్వానికి సమయం సరిపోలేని పరిస్థితుల్లో మీరు ప్రభుత్వాన్ని విమర్శించడానికి గుల్లేరు పెట్టుకొని కూర్చున్నారు, మీకు ఏ పని పాట లేక. అటువంటిది ఈ లోపు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి సీతక్క ఇసుక మాఫియా చేసిందంట. ఓ పిఏ ఫోటో వేస్తారు, అంటే సోషల్ మీడియాలో వేస్తారు. ఆ పిఏ వెళ్ళిపోయి 6 నెలలు అయిపోయింది మేడం దగ్గర నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అనేకం జరుగుతాయి. ఆ తర్వాత కూడా మీరు అలానే రాస్తారా, అలానే నమ్ముతారా? మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బహిరంగ చర్చకు మేము సిద్ధం. మీరు సీతక్క పిఏ కూడా సీతక్క అండతోనే అవన్నీ చేసిండు ఇసుక మాఫియా అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అసలు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ సీతక్క దగ్గర పని చేయడం లేదు కాబట్టి పని చేయకుండా తర్వాత ఏం జరిగినాయో మనకు తెలియదు. అవన్నీ బహిరంగంగా పెట్టుకోండి. కానీ నిజానికి నీడకు చాలా తేడా ఉంటుంది. పిఏ కూడా సీతక్క అండతో చేసేంత పెద్ద శక్తి ఉన్న వ్యక్తి అయితే కాదు అని నేను అనుకుంటున్నా. కానీ అది కూడా ఉత్తుತ್ತದೆ. మీరు నిజంగా తప్పు చేస్తే వదిలేవారే కాదు, కానీ నెలకొకసారి, వారానికి ఒకసారి, మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఒకసారి సోషల్ మీడియాలో మీరు ఇలా సీతక్కను వేయడం బాగుండదు. ఖబర్దార్, నేను చెప్తున్నా, మీ ఇళ్లను ముట్టడిస్తాం. మీరు అసలే ఓటమి బాధతో ఉన్నారనుకుంటున్నాం మేము, కానీ మీ ఇళ్లను ముట్టడించే వరకు ఆదివాసీ సంఘాలను, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మీరు కెలకవద్దని మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులు ఏదైనా ఆధారాలు చూపిస్తే అప్పుడు ఏం చేస్తారు? బీఆర్ఎస్ నాయకులు పేపర్లో వచ్చినటువంటి ఈ అల్లిబిల్లి కథలను ఎప్పుడైతే మీరు సాకుగా చూపిస్తామంటే కుదరదు. 2015లో మీరు నూతన ఇసుక దందాకు సంబంధించిన జీవో తెచ్చినప్పుడు మా ఆదివాసీ ప్రాంతాలలో బినామీల పేర్లతో మీరు ఎంత కోట్లు కుల్లగొట్టారనే ఆధారాలు మా కాడ కూడా ఉన్నాయి. మరి మీ ఆధారాలకు బదులు మా ఆధారాలు తీసుకొస్తాం. మీరు తప్పుడు ఆధారాలు తీసుకొస్తే ఒప్పుకుని సహించే ప్రసక్తే లేదని నేను తెలియజేస్తున్నాను. సీతక్క పైన బీఆర్ఎస్ నాయకులు బీ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు కదా, అవి వాస్తవాలా? బీ ట్యాక్స్, సి ట్యాక్స్లు ఇవన్నీ సీతక్కకు తెలియవు. సీతక్క ఒక మంచి మాట అంటుంటుంది, పాలనలో పారదర్శకత ఉండాలి, ప్రజలకు సమయాన్ని కేటాయించి మంచి పాలన అందిద్దామని ఉంటుంది. ఇక ఆవిడికి లేనివి మనం నేర్పుతున్నట్టుంది కొత్తగా. కానీ
బీఆర్ఎస్లకు బీ ట్యాక్సీలు తెలుసు, సి ట్యాక్సీలు తెలుసు, అన్ని జెడ్ ట్యాక్సీల వరకు తెలుసు అండి. మా సీతక్క గారికి అలాంటి ట్యాక్సీల విషయంలో ఎలాంటి ఆలోచన లేదు. మరి ఉందని మీరు అంటున్నారు, మరి ఉంటే ఆధారాలు చూపించమని మేము అంటున్నాం. ఓకే, ఇంత తప్పుడు ప్రచారాలని చెప్పేసి అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ప్రభుత్వము ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కడం కోసము పాలనాపరమైన, ఆర్థికపరమైన, శాసనపరమైన అంశాల మీద దృష్టి పెట్టింది తప్ప సీతక్క మీద రాయేస్తే సీతక్కను, ముఖ్యమంత్రి గారి మీద ఒక రాయేస్తే ముఖ్యమంత్రి గారును, వీటి కోసం సమయం కేటాయించాల్సిన అవసరం లేదు, స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మేము వ్యక్తిగతంగా తీసుకున్నాం ఈ విషయాన్ని. మేము వ్యక్తిగతంగా అభిమానిస్తాం సీతక్క గారిని. కాబట్టి మేము ఖచ్చితంగా సీతక్కకు ఏది జరిగినా మేము పోరాడతాము. దాన్ని నిగ్గు తేల్చేంత వరకు కూడా వదలమని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి, ఏమంటారు ఈ విషయం? అదే ఇప్పుడు పచ్చ కామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగా. గత 10 సంవత్సరాలు వాళ్ళు కుర్చీల మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. కొంతమంది ఇవాళ జైళ్ళల్లో కూడా ఊచలు లెక్క పెట్టుకుంటున్నారు. మరి కొంతమంది కూడా జైలుకు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ గెలవలేదు, అధికారం లేదు, కుర్చీ లేదు, ఏం చేయాలో తెలియక ఉత్తుత్తి ఆరోపణలు. ఒక ఆదివాసీ మహిళా మంత్రి మీద ఎన్నో కష్టాలు పడి ఆవిడ ఒక ఉమెన్ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ రాష్ట్ర మహిళగా మంత్రిగా తను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రావడంతో ఓర్వలేక ఇవి చేసే ఆరోపణలే. వాళ్లకు మేము ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఎన్టీఎఫ్ తరఫున మీ అందరు కూడా ఎవరైనా కూడా మన సీతక్క జోలికి వస్తే మళ్ళీ మీరు చేసే ఆరోపణలన్నీ, మీరు చేసే ఆరోపణలన్నీ కూడా మీ మెడకు చుట్టుకొని అతి తొందరగా మళ్ళీ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళి ఊచలెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం. ఓకే మేడం.